మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇకపోతే వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ ఈ ప్రాంతాల్లో మోడరేట్ రేంజ్ అంటే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ అప్డేట్స్ ఏంటి? ఎటువంటి వాతావరణ సూచనలు ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల పైన ఉంటుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇటు ప్రధానంగా ఇటు ఏదైతే కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగానికి అలర్ట్స్ జారీ చేశారు. ఇంకోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండడంతో అటు ఉత్తరాంధ్రలో 5 జిల్లాలు, ఇటు తెలంగాణలో కూడా 5 నుండి 6 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇప్పటికే మత్స్యకారులు కూడా ఎవరు వేటకెళ్ళొద్దంటూ కూడా ఒకవైపు విశాఖ వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇంకోవైపు తెలంగాణలో కూడా మొన్నటి వరకు కురిసిన వర్షాలతో ఇప్పుడే చేరుకుంటుంది. ఒకవైపు మరోసారి భారీ వర్ష సూచన చేయడంతో ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన అనేది కొనసాగనున్నది. ఈ అల్పపీడనం అనేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు నమోదయ్యే ఆస్కారం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వాటర్ లాగింగ్ ప్లాంట్స్ దగ్గర వాళ్ళు ఎలాంటి మొత్తం కూడా ముందస్తుగానే చర్యలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే గణేష్ ఫెస్టివల్ కూడా ఉండడంతో ఎక్కువగా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ కూడా పెట్టడంతో చాలా మంది కూడా ఇప్పటికే ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడం బెటర్ అంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా అటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో 5 జిల్లాలు, అటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు ఉత్తరాంధ్రలో ఎవరైతే వాళ్ళు మత్స్యకారులు వేటకొలతో కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ అల్పపీడనం అనేది ఈ రోజు ఉదయం ఒడిశా ప్రాంతంలో ఏర్పడింది. అది రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. శిల్ప, అంటే హైదరాబాద్ నగరంలోకి సంబంధించి ఎటువంటి వాతావరణ అప్డేట్స్ ఉన్నాయి? సో ప్రస్తుతానికి అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారంటే ప్రతి వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పుడు అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు అధికారులు? నగరంలో ఉదయం నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఇంకోవైపు రేపటికి చవితికి ఇప్పటికే భాగ్యనగరం సిద్ధమైంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా మండపాలు కూడా తయారయ్యి ఎక్కడికక్కడ ప్రధానంగా ఇటు వినాయక చవితి సందర్భంగా ఈ ట్రాఫిక్ పైన ఎక్కువగా ట్రాఫిక్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుకుంటారు. చాలా చోట్ల కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ వినాయక చవితి ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. మళ్ళీ అలాంటిది రెయిన్ అలర్ట్ ఉండడంతో ఖచ్చితంగా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడికి డైవర్షన్స్ పెట్టారు. ఏదైతే రహదారి ఉంటే మెయిన్ రహదారి పైన ప్రయాణించారు. ఎందుకంటే గల్లీలలో మొత్తం కూడా ప్రస్తుతం లాక్ అయి ఉంటుంది. ఎక్కడికక్కడ వినాయకులను కూడా పెట్టి మండపాలను ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ పోలీసులు అడ్వైజర్లు జారీ చేస్తున్న వాటిని ఫాలో అవ్వాలి. నగరవాసులు దాన్ని ఫాలో అవ్వకుంటే ఇబ్బందులు పడద్దు, చాలా ఇక్కట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చిన నగరం మొత్తం కూడా ట్రాఫిక్ తోని ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి అలర్ట్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అలర్ట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 9 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా కూడా హెవీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. దట్టు వర్ష సూచన ఉంటే ఖచ్చితంగా నగరవాసులు జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంది. ఉదయం నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు కూడా దట్టమైన మేఘాలు కొన్ని క్యూలో నింబస్ మేఘాల వల్ల
జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు పడడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా పెట్టింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు హైదరాబాద్ బృందాలు కావచ్చు, మొత్తం కూడా రంగం సిద్ధం చేసింది. ఎక్కడికక్కడికి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసేందుకు వాళ్ళే ఏర్పాట్లు చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాళ్ళు 24/7 ప్రస్తుతం అయితే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రెక్టిఫై చేసేందుకు ప్రస్తుతం అయితే చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ఎవరైతే ఈ 9 రోజుల పాటు కూడా ఏదైతే మెయిన్ రహదారి ఉంటుందో ప్రధాన రహదారుల పైనే వెళ్ళాలి, ఏవైతే గల్లీలు కావచ్చు వీటినన్నింటి కూడా అవాయిడ్ చేయడానికి కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్ప. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని 5 జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాద్, ములుగు, వరంగల్ జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తున్నారో వారందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని అటు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హెచ్చరిక బోర్డులను కూడా జారీ చేసింది. సో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ఆదేశం జారీ చేస్తున్నారు. సో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు సైతం ఇవ్వచ్చు అనే ఆలోచన పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ఒకసారి ఈరోజు జిల్లాల వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ చూస్తే కనుక జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అండ్ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక గాలి వేగం జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూలు, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ గాలులు కూడా భారీగా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్. అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో వినాయక చవితి నేపథ్యంలో చాలా మంది ఏర్పాట్ల కోసం కానివ్వండి సంబరాల్లో మునిగి